Hello dear aspirants, good morning. Welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ కి కొన్ని సూచనలు అండి. వాస్తవానికి వీలైనంత తొందరగా ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. దాదాపు 5,000 పోస్టులతోటి మనకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. మరి ఇక్కడ చాలా మంది ఆస్పిరెంట్స్ మాక్సిమం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అన్ని వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉండే. బట్ గవర్నమెంట్ కానీ రిక్రూట్మెంట్ బోర్డు కానీ మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అనేది ఏ విధంగా ఉందనేది మనకు తెలియదు. బట్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ప్రకారం ఒక 5,000 పోస్టులతోటే నోటిఫికేషన్ ఇవ్వాలని ఉంది. బట్ రీసెంట్గా ఈ 2-3 డేస్ నుంచి కూడా ఆస్పిరెంట్స్ కంపల్సరీ మిగిలిన పోస్టులు అన్నింటిని కూడా ఒకటేసారి రిక్రూట్ చేయాలని అంటున్నారు. మరి వాస్తవానికి ఇక్కడ వన్స్ ఒకసారి నోటిఫికేషన్ గిన వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కానీ ఈవెంట్స్ కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కంప్లీట్ కావడానికి మినిమం అయితే గత నోటిఫికేషన్ని కంపారిజన్ చేస్తే వీళ్ళు ఎంత ప్రాపర్ షెడ్యూల్ని ఫాలో చేసినా ఒక 1 year పీరియడ్ ఆఫ్ టైం అయితే తక్కువలో పట్టడానికి అవకాశం అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ కానీ రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఒక్కసారి ఆలోచన చేసి మొత్తం పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి కొంచెం డ్యూరేషన్ ఆఫ్ ద టైంని పెంచుకుంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year వరకు పోయినా కానీ అందరూ కూడా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్లో ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఇప్పుడు ఒక 5,000 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చి రేపు ప్రొద్దున మళ్ళీ బిఫోర్ ద ఎలక్షన్స్ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్న ఇంటెన్షన్లో ఇక్కడ ఉన్నట్టు కూడా కనబడుతుంది. సో ఏది ఏమైనా నేనేమంటా అంటే సో మరి పోస్టులు పెంచరా, ఈ పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తారా అనేది మన చేతిలో లేదండి. మనకి ఎవరికి కూడా తెలియదు. అది గవర్నమెంట్ కానీ రిక్రూట్మెంట్ బోర్డు తీసుకునే నిర్ణయం. నేనేమంటా అంటే ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉన్నారండి. సో ఈ ప్రిపరేషన్ అయితే సీరియస్గా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేయండి. అఫ్కోర్స్ పోస్టులు తక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, మీ మీద ప్రెషర్ ఉంటుంది. కానీ మన చేతిలో లేని దాని గురించి ఆలోచిస్తూ మన టైంని కానీ మన మైండ్ సెట్ని కానీ డీవియేషన్లోకి తీసుకెళ్లకుండా ఉన్న పోస్టులకు నువ్వు పకడ్బందీగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చెయ్యు. ఈ ప్రయత్నంలో తప్పకుండా నీకు ఉద్యోగం రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ వస్తలేదు, ఎప్పుడు వస్తుంది అనేది కాకుండా నీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది, నీ ప్రిపరేషన్ ఎంతగా ముందుకు వెళ్తుంది, నోటిఫికేషన్ వచ్చే రోజు వరకు నీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలండి. ఎస్, అందరూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్లోకి రావడం స్టార్ట్ చేయడం లేదా కోచింగ్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఒక సీరియస్ ఆస్పిరెంట్ అయితే నోటిఫికేషన్ వచ్చే వరకు తన యొక్క ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకొని నోటిఫికేషన్ వచ్చి నుంచి రివిజన్ కానీ టెస్ట్ సిరీస్లు రాయడం లాంటిది చేయడం అయితే జరుగుతుంది. సో నేనేమంటా ఏది ఏమైనా తక్కువ పోస్టులతోట ఎక్కువ పోస్టులతోట నోటిఫికేషన్ అనేది వస్తుంది. కానీ మీరైతే సిద్ధంగా ఉండండి. పరిస్థితులు మారితే గవర్నమెంట్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటే రిక్రూట్మెంట్ బోర్డు కూడా మీ విన్నపాన్ని స్వీకరిస్తే పోస్టుల సంఖ్య కూడా పెంచడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో పోస్టులు తక్కువ ఉన్నాయన్న ఉద్దేశంలో నీ యొక్క ప్రిపరేషన్ని ఆపేసినా, నీ ప్రిపరేషన్ని సీరియస్గా తీసుకోకపోయినా ఏ క్షణం గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ వస్తే అప్పుడు నష్టపోయేది నీవు మాత్రమే. నీ ఆలోచనను అట్లనే ఉంచు, నీ మూమెంట్ని అట్లనే ఉంచు, నీ ప్రిపరేషన్ అయితే సీరియస్గానే ముందుకు తీసుకెళ్ళు. ఎన్ని పోస్టులున్నా నీకు కావాల్సింది ఒకటే పోస్టు, తక్కువ పోస్టులున్నా ఎక్కువ పోస్టులున్నా నీకు కావాల్సింది ఒకటే పోస్టు. ఆ ఒక్క పోస్టు నీదే అన్న సంకల్పంతో నువ్వు ప్రిపేర్ అయితేనే తప్పకుండా నీ యొక్క ఉద్యోగాన్ని పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మేము కూడా తప్పకుండా మా పాసిబిలిటీస్ ఏమున్నా కానీ ఇటు ఆస్పిరెంట్స్కు సపోర్ట్ చేయడం, అట్లాగే గవర్నమెంట్ కన్సర్న్ కూడా ఏ పాసిబిలిటీ ఉన్నా కానీ ఎక్కువ పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఇంటెన్షన్ని తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తామండి. ఇంకేదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.